ఇప్పుడు నా అన్వేష్ అన్నవాడు ఏమైపోయాడు, ఇవాళ నిఖిత అని ఒక అమ్మాయి అమెరికాలో సూసైడ్ చేసుకుందో, హత్య చేయబడిందో. సో దాని గురించని అంటే నిన్న చెప్పాడు కదా అన్వేష్ అన్న అతను, నేను ఒక బ్రహ్మని, నన్ను దేవుడు పంపించాడు, నేనే దేవుడిని, నువ్వెవరు గరికపాటి, నువ్వెవరు చాగంటి గారు అంటూ మాట్లాడాడు. సరే పోనీ నువ్వు బ్రహ్మవైతే అయి ఉండొచ్చు, కానీ నా బ్రహ్మగారు ఒక వార్త చెప్పారు. ఆయన ఏంటంటే ఇంక మీదట ఆయన ప్రపంచ యాత్ర మానేస్తాడట. ఛానల్ ఎలాగో మూతపడుతుందని అర్థమైంది. నిన్న 2,89,000 చిల్లర వచ్చింది అతనిది. సబ్స్క్రైబర్స్ అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి బుద్ధి లేక చూశారు, వాళ్ళకి బుద్ధి లేదు అన్నాడు. కాబట్టి ప్రజలు బుద్ధి తెచ్చుకుని అన్వేష్ లాంటి వాళ్ళ ఛానల్స్ చూడకండి, మొత్తం అన్సబ్స్క్రైబ్ అవ్వండి, ఛానల్కి మీరు కంప్లైంట్ చేయండి, అదొకటి చెప్తున్నాను. రెండోది, అన్వేష్ ఏం చేస్తాడంటే భారతదేశానికి వచ్చి మహిళల స్వేచ్ఛ గురించి, మహిళల హక్కుల గురించి పోరాటం చేస్తాడట. ముందు నువ్వు నోరు అదుపులో పెట్టుకుని నువ్వు మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పు. ఇప్పుడు రాశి గారికి జరిగిన అన్యాయం మీద స్పందించి ముందు ఎక్కడో బట్టలు విప్పుకొని తిరగండి, నేను కూడా ఆనందిస్తాను అని ఒక వీడియో చేయటం కాదు. మీరు బట్టలు విప్పుకుంటే నేను కూడా చూసి ఆనందిస్తాను అన్నాడు ఆ పెద్ద మనిషి. మరి ఇవన్నీ అనసూయకి తప్పుగా తోచలేదా, మరొకరికి తప్పుగా తోచలేదా?